మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆరూరు రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క ఆరూరు రమేష్ కావచ్చు, ఆరూరు రమేష్ కార్యకర్తలంతా కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తను పార్టీ మారిపోతున్నారు అని చెప్పేసి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా చేరుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు, అలాగే ఏదైతే మరి యాదవ్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా ఇప్పటికే చేరుకున్నారు. హరీష్ రావు మరికొద్ది సేపట్లోనే ఆరూరు రమేష్ దగ్గరికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దయాకర్ రావు వచ్చి ఆరూరు రమేష్ ను వెహికల్ లో ఎక్కించుకొని తను తీసుకెళ్తున్న క్రమంలో ఏదైతే కార్యకర్తలంతా కూడా పూర్తిగా అడ్డుకుంటున్నారో మనం చూడొచ్చు. అడ్డుకునే దృశ్యాలని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఆరూరు రమేష్ కి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా అడ్డుకుంటున్నారు. తను వెహికల్ లో ఎక్కినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ అయితే ప్రస్తుతం అయితే వెహికల్ లో మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు నాగూర్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అలాగే ఏదైతే కూడా చైర్మన్ సుందర్రాజు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరు రమేష్ ను తన వెహికల్ ఎక్కించుకొని తీసుకుపోతున్న క్రమంలో కార్యకర్తలంతా కూడా అడ్డు తగులుతా ఉన్నారు. ఆరూరు రమేష్ ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు, తను మనోభావాలను దెబ్బతీయద్దు, ఆరూరు రమేష్ వెళ్లే క్రమాన్ని అడ్డు ఆపద్దు అని చెప్పేసి అంటున్నారు. మనం చూడొచ్చు వెహికల్ లో ఆరూరు రమేష్ వెళ్తా ఉన్నారు. దయాకర్ రావు పక్కకు ఉండి మరి తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ఏదైతే అమిత్ షాను కలిసినటువంటి ఆరూరు రమేష్, అమిత్ షా నిన్న సాయంత్రం ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతాడని చెప్పేసి ఆరూరు రమేష్ పైన వస్తున్నటువంటి వార్తల నేపథ్యం కావచ్చు, నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అమిత్ షా రావడం, అమిత్ షాను కూడా నేరుగా ఆరూరు రమేష్ కలవడం, ఆరూరు రమేష్ కూడా ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యం ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇప్పటికే ఇక్కడ ప్రెస్ మీట్ కు సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలంతా చేరుకొని ఆరూరు రమేష్ అయితే ప్రస్తుతం వెహికల్ ఎక్కించుకొని ఒక వెహికల్ లోనైతే అందరు కలిసి బీఆర్ఎస్ నేతలంతా కూడా కలిసి తీసుకువెళ్తున్నారు. హరీష్ రావును కల్పించేందుకైతే పెద్ద ఎత్తున హరీష్ రావు కూడా బయలుదేరారు. హరీష్ రావు కూడా వస్తున్న క్రమంలో ఇప్పటికే మాజీ మంత్రి దయాకర్ రావు తన వెహికల్ లో తీసుకొని ఆరూరు రమేష్ ను వెంట తీసుకొని వెళ్తున్నాడు. ప్రెస్ మీట్ లో తను పార్టీ మారబోతున్నాను, పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీ మారబోతున్నానని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతాడు. బీజేపీలో ఆల్రెడీ నిన్ననే అమిత్ షాను కలవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరే క్రమంలో సాయంత్రం 5 గంటలకు ఈ రోజు ఢిల్లీకి వెళ్లి తను బీజేపీ పార్టీలో చేరే ఆరూరు రమేష్ ను ఇప్పటికే 10 గంటలకు హన్మకొండ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని అడ్డుకొని హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడికి బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకొని ఆరూరు రమేష్ ను తన వెహికల్ ఎక్కించుకొని బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి దయాకర్ రావు దగ్గర కూడా ఆరూరు రమేష్ ను తీసుకెళ్లే దృశ్యాలను అయితే మనం ఇప్పటి వరకు చూసాం. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.